గ్రూప్స్ 1 2 3 నేను మీ మహమ్మద్ యాసిన్. మనం ఈరోజు సీనియర్ సార్ బుక్ 8th ఎడిషన్ రిలీజ్ అయింది. జస్ట్ 2 days అవుతుంది రిలీజ్ అయ్యి. ఈ వీడియో సంబంధించి చాలామంది నాకు అడిగిన విషయం ఏంటంటే, అన్న పేజెస్ ఏమన్నా పెరిగాయా, నేను కొనాలా వద్దా, నేను లాస్ట్ 7th ఎడిషనే కొన్నాను, సో 8th ఎడిషన్ కొనాలా వద్దా, నువ్వు సజెషన్ ఇస్తే నేను నీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో నేను పేజ్ టు పేజ్, చాప్టర్ టు చాప్టర్ మొత్తం చూశాను. మీకు ఇది నా బుక్, నేను లాస్ట్ ఇయర్ ఎట్లా చదివాను, దీంట్లో మొత్తం అక్కడక్కడ నేను స్టిక్కర్స్ అవన్నీ కనిపించాను, అవన్నీ ఎలా రాసుకున్నాను మీకు కూడా కొద్దిగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎలా చదవాలో అర్థమవుతుంది, అది కూడా మీకు తెలుస్తుంది. సో ఈ బుక్లెట్ లాస్ట్ ఇయర్ 2016 to 2024 అని రాసి 7th ఎడిషన్ ఇచ్చారు. ఈసారి 2025 అని రాసి మనకు ప్రీవియస్ బిట్స్ ఉంటాయి కదా, ఇట్లా ప్రీవియస్ బిట్స్ అన్నీ ఒక చోట, అంటే ఇండియన్ హిస్టరీ సంబంధించి ప్రీవియస్ బిట్స్ అన్ని 2016 నుంచి ఇప్పుడు దాకా ఎలా అడిగాడు అన్ని ఎగ్జామ్లకు సంబంధించి బిట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన బిట్స్ అని ఈ బుక్లెట్ మీకు ఫ్రీగా వస్తుంది. ఓకే, ఇంకా దాంతోపాటు మీకు ఈ 2 బుక్ల్లో పేజెస్ ఎన్ని ఉన్నాయి పూర్తిగా చూద్దాం. ఈ ఓల్డ్ బుక్లో 672 పేజెస్ ఉన్నాయి, 672. ఓకే, న్యూ బుక్లో 680 పేజెస్ ఉన్నాయి, అంటే 8 పేజెస్ పెరిగినాయి, 8 పేజెస్ పెరిగినాయి, 8 పేజెస్ పెరిగినాయి కొత్త బుక్ పాత బుక్కి. సో 8 పేజెస్ ఎక్కడ పెరిగాయి అనేది నేను పూర్తిగా లైన్ బై లైన్ చెక్ చేస్తాను. ఎందుకంటే మన వ్యూవర్స్ చాలామంది స్టూడెంట్స్ వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటారు, అన్న ఎక్కడ పెరిగిందో చెప్తే మేము అవే షేర్ చేసుకుంటాము, ఎవ్రీ ఇయర్ కొనలేము, ఏదైనా సొల్యూషన్ ఇవ్వన్నా అని అడుగుతూ ఉంటారు. సో నేను ఏ స్టూడెంట్ అయినా సరే, నేను కూడా ఆ చదివే స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ఆ బాధలు నాకు తెలుసు, ఎంత డబ్బులు పెట్టడం కొనడం అంటే ఎంత కష్టము. సో 7th ఎడిషన్కి 8th ఎడిషన్స్కి నేను చెక్ చేసి చూపిస్తాను. 8 పేజెస్ మాత్రమే పెరిగాయి కదా, ఆ 8 పేజెస్ ఏ చాప్టర్లో పెరిగాయి నేను మీకు చూపిస్తాను. ఓకే, లైన్ టు లైన్ మొత్తం చెక్ చేశాను నేను, ఆ చాప్టర్ కూడా ఎందుకు పెరిగిందని రీజన్ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, ఆ చాప్టర్లో మొత్తం నేను చెక్ చేసే కాకతీయులు అనే చాప్టర్ బయటపడిందండి. కాకతీయులు అనే చాప్టర్ మాత్రం బయటపడింది. అన్ని చాప్టర్లు సేమ్ టు సేమ్ 7th ఎడిషన్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, 8th ఎడిషన్లో కూడా అన్నే పేజెస్ ఉన్నాయి, ఎటువంటి మార్పు లేదు. కాకతీయులు అనే చాప్టర్లో 290, ఇక్కడేమో 297 to 309 పేజెస్ ఉండే లాస్ట్ 7th ఎడిషన్లో, అంటే 12 పేజెస్ ఉండే. ఇప్పుడు కొత్త ఎడిషన్లో 298 నుంచి 320 దాకా తీసుకొచ్చారు అనమాట. చూడండి, కాకతీయులు అనే చాప్టర్. కాకతీయుల చాప్టర్ చూడండి, 298 to 320. నేను పాత బుక్లు ఇక్కడ రాసి పెట్టుకున్నాను, 298 to 320 అని రాసి పెట్టుకున్నాను, అంటే 22 పేజెస్ పెరిగినాయి, అంటే పూర్తిగా 10 పేజెస్ ఎక్స్ట్రా అయినాయి. ఈ 10 పేజెస్ ఎక్స్ట్రా ఎందుకైనా కూడా నేను కనుగొన్నాను అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి నేను ఒక్కసారి మీకు 297 పేజ్ నెంబర్ తీసుకొస్తాను. సో 2 పేజెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా సార్, ఇదే చాప్టర్ 2 పేజెస్ పెరిగినాయి కదా లాస్ట్ ఇయర్ కన్నా, మీకు డౌట్లు ఉండవచ్చు. కొన్ని చోట్ల చాప్టర్లో ఏం చేశారంటే అక్కడక్కడ పేజీలు తగ్గించినారు అనమాట. ఓకే, అంటే పేజ్ తగ్గించడం అంటే అక్కడ కొన్ని యాడ్స్ ఉంటాయి, కొన్ని ఫొటోస్ ఉంటాయి, ఆ ఫొటోస్ రూపంలో సైజ్ తగ్గడం, ఆ విధంగా చేశారు అన్నమాట. 298. ఈ బుక్లో పేజ్ అంతా, ఈ బుక్లో 297. కాకతీయులు అండి. ఓకే, ఇక్కడ 298. ఇది అండి. ఓకే, కొత్త బుక్ పాత బుక్ కొద్దిగా, ఇది కాకతీయులు పాత బుక్, ఈ కాకతీయులు కొత్త బుక్. ఓకే, సో కొద్దిగా కంటెంట్ అక్కడక్కడ 4 పాయింట్స్ అక్కడక్కడ యాడ్ చేశారండి, చెక్ చేశాను. ఒక బాక్స్ ఉంటుంది కొత్త బుక్లో, ఒక బాక్స్ ఉంటుంది నాకు, అది ఇట్లా సాహిత్య ఆధారాలలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాకతీయులు సంబంధించినటువంటి తవ్వకాలు చాలా బయటపడుతున్నాయి. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో నేను కూడా గ్రూప్లో మొన్న పెట్టాను, కొన్ని స్లైడ్స్ అన్ని పెట్టి దాని కంటెంట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కూడా నేను గ్రూప్లో పెట్టాను.
కాకతీయులకు సంబంధించి అప్డేట్ చేసుకోండి. సో వీళ్ళు అవన్నీ అప్డేట్ చేశారండి. కాకతీయులకు సంబంధించి అంటే మనకు చాలా ఇంపార్టెంట్, తెలంగాణ వాళ్ళకైతే మరీ ఇంపార్టెంట్ తెలంగాణ వాళ్ళకి. సో ఏపీ వాళ్ళకు కూడా సిలబస్లో ఉంది, వీళ్ళు కూడా చదవాల్సింది. ఓకే, రుద్రమదేవి గురించి బయటపడింది కొద్దిగా. సో పాత బుక్లో ఈ కాకతీయుల కాలం అంటే ముఖ్య దేవాలయాలు అని ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ దేవాలయం పేరు, కేంద్రీకృతమైన ప్రదేశం, నిర్మాణం, ఇతర విశేషాలు అనేది ఇక్కడ రాశారు కదా. సో కొత్త బుక్లో ఏం చేశారంటే ఇక్కడ ఇట్లా ఈ దేవాలయం పేరు రాసి ఇదంతా సెంటెన్స్ వైజ్ రాసి ఇంకా వేరే పాయింట్స్ కూడా యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ కొత్త బుక్లో ఈ కంటెంట్ కూడా యాడ్ చేశారండి. కొంత కవుల గురించి ఈ మధ్యకాలంలో కొన్ని కవుల గురించి మత పరిస్థితులు, సామాజిక పరిస్థితుల గురించి కొన్ని శాసనాలు అవి దొరికాయి కదా, పాలనా విధానం గురించి, అవి కూడా కొత్త బుక్లో కొన్ని యాడ్ చేశారు టాపిక్స్. కొత్త బుక్లో ఇంకా ఈ టేబులే చాలా మార్పు చెందిందనమాట. కొత్త బుక్లో ఈ టేబుల్ చాలా మార్పు చెందింది. సో అక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ మత పరిస్థితులు, ముఖ్యమైన చెరువులు, ఆనకట్టలు, ఇక్కడ చూడండి 1000 స్తంభాల గుడి అని రాశాను కూడా. 1000 స్తంభాల గుడి గురించి, అదే స్వయంభు దేవాలయం గురించి అండ్ పద్మాక్ష ఆలయం గురించి. సో ఇక్కడ పిక్చర్స్ వేస్తూ కంటెంట్ ఎక్కువగా రాస్తూ 1000 స్తంభాల గుడి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్న ఏ టాపిక్స్ అయినా ఇక్కడ కొన్ని టాపిక్స్ పెంచి రాశారండి ఈ విధంగా. ఓకే, సో పిక్చర్స్ కూడా అర్థమయ్యేటట్టు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కొత్తగా ఈ బుక్ గురించి చదవాల్సి, కొత్తగా ఏమైనా కొత్తగా ఈ రివ్యూ చూస్తుంటే ఎవరైనా సరే సీనియర్ బుక్ చదివితేనే మీకు మ్యాక్సిమం 99% అర్థమైపోతాయండి. ఎందుకంటే మీకు లాస్ట్లో ఇట్లా ఫ్లో చార్ట్స్లో ఉంటాయి, అంటే రివిజన్ చేసుకోవడానికి ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ బాగుంటుంది అనమాట. సో ఎవరైనా సరే ఇండియన్ హిస్టరీకి నేను ఏ సజెస్ట్ చేస్తాను అంటే ఈ సీనియర్ బుక్ మాత్రం సజెస్ట్ చేస్తాను. అది కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీకు పేపర్లు అనేవి ఇక్కడ ఎందుకు పెరిగినాయి ఈ బుక్లు అంటే, వీళ్ళు దేవాలయం ఉన్నటువంటి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, పాత బుక్లో ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ని సెంటెన్స్ ఫార్మేట్ రూపంలో పిక్చర్స్ ఇస్తూ రాశారు కాబట్టి మీకు పెరిగినాయి అన్నమాట. అండ్ ఇవి పెరిగిందేమో 2 పేజెసే, ఇవి పెరిగిందేమో 4 పేజెసే, కానీ మిగతా 4 పేజెస్ మిగతా 4 పేజెస్ ఎక్కడంటే ఇక్కడ సాంస్కృతిక వికాసంలో కొన్ని పాయింట్స్ యాడ్ చేశారు. కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని శాస్త్రాలు దొరికాయి కదా, వాళ్ళ గురించి కొన్ని యాడ్ చేశారు. సాహిత్యం సంబంధించి కొన్ని సాహిత్య ఆధారాలు ఉన్నాయి కదా, పాత బుక్లో తక్కువ ఉన్నాయి, కొత్త బుక్లో 12 ఉన్నాయండి. సో ఈ విధంగా మీరు ఈ బుక్కి సంబంధించి మీరు ఏమేమి చేంజ్ అయినాయని తెలుసుకోవచ్చు. మధ్యలో కొన్ని పిక్చర్స్ కూడా చేంజ్ చేశారు. పాత బుక్లో పిక్చర్స్ సరిగ్గా కనిపించట్లేదని అవి కూడా కొన్ని చేంజ్ చేశారు. మ్యాప్స్ కూడా ఈసారి బాగా పెట్టారనమాట. ఈ విధంగా సరే అర్థమయ్యేటట్టు పాయింట్స్ కూడా, ఫ్యాక్ట్ షీట్లు కూడా ఎక్కువ యాడ్ చేశారు, మైండ్ మ్యాప్లు కూడా ఎక్కువ అక్కడ యాడ్ చేశారు. ఓకే, సో మొత్తానికి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు కొనాలా వద్దా అనే విషయానికి వస్తే, ఎవరైతే 7th ఎడిషన్ కాకుండా పాత 6th ఎడిషన్ చదువుతున్నాము అని మీరు చదువుతుంటే 6th ఎడిషన్ చదివే వాళ్ళు 8th ఎడిషన్ కొనండి. 7th ఎడిషన్ చదివే వాళ్ళు నోటిఫికేషన్స్ ఏమీ లేవు, మీరు మళ్ళీ డబ్బులు పెట్టలేరు కాబట్టి నోటిఫికేషన్స్ వస్తుంది, ఇక నోటిఫికేషన్ 1 month to 2 monthsలో వస్తుంది, లేదా క్యాలెండర్ వచ్చింది అన్నప్పుడు బుక్ తీసుకోండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ హాస్టల్లో ఫీజులు కట్టుకుంటూ ఇంటికి డబ్బులు అడగలేక, బుక్కుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేక మీరు ఇబ్బంది పడుతుంటారు. మీరు ఒకవేళ బుక్స్ కొనాలనుకుంటే దయచేసి మా వెబ్సైట్లో కొనండి అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే, సో ఈ బుక్ మీద కూడా మన వెబ్సైట్ లోగో ఉంటుంది. ఓకే, మన బుక్ వెబ్సైట్ లోగో ఉంటుంది, మన వెబ్సైట్ కూడా ఉంటుంది. సో నేను అనుభవించిన బాధలు మీరు కూడా పడకూడదు అనే విషయంతో నేను ప్రతిదీ చాప్టర్ కూడా చెక్ చేసి మీకు చూపించాను. ఓకే గాయస్, ఇంకా నేను ఇక్కడికైతే చూపించాను కదా. సో నా బుక్లో నేను లాస్ట్ టైం చదివిన అనమాట. ఈ బుక్ ఎంత పడిందని మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్పి 799 ఉందండి. 35% డిస్కౌంట్తో మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఓకే, నేను చదివేటప్పుడు సీనియర్ సార్ బుక్ని ఎట్లా చదివినా అంటే, చాలామంది సార్ బుక్ చాలా లావు ఉంటుంది అంటారు, కానీ నాకు మటుకు అంటే
క్లాస్ వినడానికి కూడా అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఫ్యాక్ట్ షీట్ ఉంటాయి. ఫ్యాక్ట్ షీట్లోంచి 1 or 2 మార్క్స్ గ్యారంటీకి పడతాయి అనమాట. సో ఓకే, సో నేను ఈ విధంగా ప్రతిదీ కంపేర్ చేసుకుంటూ చదివేవాడిని. సో కొన్ని చోట్ల నాకు నేను టేబుల్స్ కూడా రాసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ రాసుకున్నాను. ఏదైనా కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉంటే అన్నీ ఒక చోట నేనే రాసుకున్నాను అనమాట. సో చూపిస్తాను మీకు. నేను కొన్ని స్టిక్కర్స్ మాదిరిగా అక్కడక్కడ కనిపించాను. కొన్ని నేను వేరే బుక్లో షార్ట్ నోట్స్ నేను రాసుకున్నాను. సో అవి అయితే నేను ఇంకా గ్రూప్ 2 ఇంకా అవ్వకపోవడంతో నేనే డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా అన్నీ అక్కడక్కడ పడేసాను అనమాట. సో ఈ విధంగా మనము అశోకుడు అనే పేరుతో జైన అశోకుడు ఎవరు, రెండో అశోకుడు ఎవరు, శ్రీలంక అశోకుడు ఎవరు, మూడో అశోకుడు ఎవరు, దక్షిణ అశోకుడు ఎవరు, ఇట్లా పేర్లన్నీ నేను రాసుకున్నాను అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా క్వశ్చన్ పడవచ్చు. సో మైత్రేయ అంటే ఏ ఫ్యూచర్ బుద్ధ, ఆచార్య నాగార్జున రెండవ బుద్ధుడు, ఆది శంకరాచార్య ప్రచ్ఛన్న బుద్ధ అని ఈ విధంగా నేను ఏదైతే కన్ఫ్యూజన్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ ఒక చోట నేను రాసుకున్నాను. నేను మీకు ఇంకా కొన్ని స్టిక్కర్స్ చూపిస్తాను. అంటే ఈ విధంగా మీరు రాసుకుంటూ పోతుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదండి. ఓకే, సో ఏదైనా సరే ఇక్కడ చూడండి. మొట్టమొదట బౌద్ధానికి సంబంధించిన రాజు ఎవరంటే బింబిసారుడు, ఇండో గ్రీక్ రాజు ఎవరంటే మినాండరు, సన్యాసి ఎవరంటే ప్రజాపతి గౌతమి, వైశ్య వృత్తి ఎవరంటే ఆమ్రపాలి, గజదొంగ ఎవరంటే అంగులిమాల, మహిళ ఎవరంటే గౌతమి. ఇవన్నీ కింద టేబుల్లో ఉన్నాయి, కానీ నేను గుర్తున్న కోసం అక్కడక్కడ కొద్దిగా నాకు అర్థం కాని విధంగా ఉండేవని నాకు అర్థమయ్యేటట్టు నేను రాసుకున్నాను. సో మీరు కూడా ఆ విధంగా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒకటి రాశాను. ఇది మీకు అంటే నేను పేజ్ నెంబర్ రాసినట్టున్నాను. ఇది మేబీ దీని గురించి ఏదో అంటే ఇవన్నీ విశ్వవిద్యాలయం అండి. తక్షశిలా విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం, విక్రమశిల విశ్వవిద్యాలయం. సో తక్షశిలా విశ్వవిద్యాలయం ఈ పేజ్ నెంబర్లో ఉంది నాకు. ఇలా నేను పేజ్ నెంబర్ రాసుకున్నాను. సో నేను నలంద విశ్వవిద్యాలయం చదవాలంటే 202 పేజీలు పోవాలి. తక్షశిలా విశ్వవిద్యాలయం చదవాలంటే 104 పేజీలు పోవాలి. అంటే విశ్వవిద్యాలయం గురించి అటు తిప్పి ఇటు తిప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ వస్తే నేను ఎటైనా సరే రాయాలి అనేటువంటి చదివేటప్పుడే నేను ఒక విధంగా ఆ పేజ్ నెంబర్ రాసుకుంటున్నాను. ఒకేసారి 3 చదవాలని. అండ్ పరిపాలనా విధానం కూడా చదివేటప్పుడే ఇతను 136 years ఈ మౌర్య సామ్రాజ్యం వారు పాలించారు అని అక్కడే పక్కన రాసుకుంటాను. అంటే ఇలా చదువుతుంటే ఏమిటంటే మనకన్నీ గుర్తుంటాయి అన్నమాట. ఓకే, ఇలా ప్రతిదీ కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ బిట్స్ సైమల్టేనియస్గా చేస్తుండాలి. ఏ చాప్టర్ చదివిన వెంటనే ఆ చాప్టర్ బిట్స్ మనం వెంటనే చేసుకోవాలి. అప్పుడే మనకు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఎక్కడ కంటెంట్ని ప్రెస్ చేయాలి, ఎక్కడ కంటెంట్ని వదిలేయాలి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నారంటే ప్రతి చాప్టర్లో ఇక్కడ రాజ్యము, రాష్ట్రం, ఆహారములు, గ్రామములు అని ఉంటుంది. ఈ టాపిక్ ఇట్లా క్యూ లైన్ ఉంటుంది. ఇవన్నీ ఒక చోట మనం రాసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక చోట రాసుకుని ఉంటే నేను ఈ బుక్లో ఉందో వేరే బుక్లో పెట్టానని తెలియదు. ఎందుకంటే నేను ప్రతి చాప్టర్ ప్రతి సబ్జెక్ట్కి ఒక కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక చోట రాస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, ఇంకా కొన్ని మీకు చూపిస్తాను. ఇంకా ఏమన్నా మీరు అంటే నేను చెప్పే పాయింట్స్ మీకు ఎక్కడైనా ఉపయోగపడతాయేమో, మీరు కూడా వాటిని యూజ్ చేయొచ్చు అనమాట. నేను యూజ్ చేసినట్టు. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూపిస్తాను. సో గ్రూప్ అప్పుడు అసలు పూర్తి చదువుతూనే ఉండేవాళ్ళం. సో ఓకే అండి, ఈ విధంగా మీరు ప్రతిదీ చదువుకుంటూ ఉండాలి. ఓకే, ఓకే గాయస్, మీకు నేను చదివిన విధానము పాత బుక్కి కొత్త బుక్కి డిఫరెన్స్ ఎక్కడ ఉంది ఇక్కడండి. దీంట్లో మీరు గమనించలేదు, ఏ బుక్లో ఉండదండి. అంటే మీకు జైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మన ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో జైల్స్ మీద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే అంటే సెల్యులార్ జైలు ఎక్కడుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఎరవాడ జైలు ఎక్కడుంది, రంగూన్ జైలు ఎక్కడుంది, లాహోర్ జైలు, రత్నగిరి జైలు, మాండ్లే జైలు. అంటే మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఇలాంటి జైల్లో ఉన్నారు. అంటే ఏ జైలు ఎక్కడుందనేది నాకు గుర్తుండాలి. నాకు రేపు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగితే నేను చేస్తాను లేదని నేను అంతా చోటు రాసుకున్నాను. ఇక్కడ ఏంటంటే డిసెంబర్ 23 అని 2 డేట్లు వస్తాయి. నాకు ఈ 2 డేట్లలో ఏదో 2 జరిగినాయి కదా ఇంతకుముందు అని గుర్తుకొచ్చి 1912 డిసెంబర్ 23
హార్టింజ్ 2పై బాంబు దాడి జరిగింది. 1929 డిసెంబర్ 23న ఇర్విన్పై బాంబు దాడి జరిగింది. రెండు కూడా బాంబు దాడిలే, రెండు కూడా డిసెంబర్ 23 జరిగినాయి. సో నేను ఈ పాయింట్ని ఎప్పుడైతే నేను లింక్స్ చేసుకుంటూ ఉంటానో నాకు గుర్తుంటాయని నా యొక్క అలవాటు అది. సో మీరు కూడా ఇలాంటి అలవాట్లు మీకు చాలానే ఉంటాయి. ఓకే, ఇంకోటి పాయింట్, చరిత్రలో ఎవరెవరికి ఉరి తీశారో అదొక లిస్ట్ రాసి పెట్టుకోండి. ఎవరెవరికి ఉరి తీశారు చరిత్రలో. ఎందుకంటే ఇట్లా మనం ప్రతిదీ ఇన్డెప్త్గా ఆలోచిస్తూ వాళ్ళ గురించి మనము ఆలోచిస్తూ ఇట్లా పాయింట్స్ పక్క బయటికి లాగుతూ ఉంటే మన మైండ్ నుంచి పోవండి ఎక్కడ కూడా. ఓకే ఓకే గాయస్, ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదవండి. నా ఒపీనియన్ మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు మీ వ్యూస్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో మీరు నాకు కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇక్కడ ఇదేంటంటే లోకమాన్య, మహామాన్య, మరాఠా కేసరి, పంజాబ్ కేసరి. ఇది ఎవరెవరికి ఉన్నాయి? మాన్య అని ఉంటుంది. ఎగ్జామ్లో కూర్చుంటే మాన్య గుర్తుకొస్తాయని ఎవరికి ఉన్న గుర్తు రాదు. లోకమాన్య అంటే తిలక్ ఉంది, మహామాన్య అంటే మదన్ మోహన్ మాలవీయకు ఉంది, మరాఠా కేసరి తిలక్ స్టార్ట్ చేశారు, పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ స్టార్ట్ చేశారు, పత్రికలు ఇవి. సో ఇక్కడ భారతదేశానికి మకుటం లేని రాజు అని తిలక్ అన్నారు, మకుటం లేని బెంగాల్ రాజు అని సుందరనాథ్ బెనర్జీ అన్నారు, మకుటం లేని బొంబాయి రాజు అని ఫిరోజ్ షా మెహతా అన్నారు. అంటే ఈ మూడు మకుటం లేని రాజుల గురించే కొటేషన్స్ ఇవి, ఎవరు ఏదన్నారని. సో అవన్నీ నేను ఒక చోట రాసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను 1975లో ఆర్య సమాజ్ ఏర్పడింది, దయానంద సరస్వతి స్థాపించాడు. 1915లో ఆర్య సమాజ్ పుస్తకం రాశాడు. 1975 ఆర్య సమాజ్ ఏర్పడితే 1915లో పుస్తకం రాశారు. ఇక్కడ వందే మాతరం గేయం రాసింది బంకించంద్ర చటర్జీ. వందే మాతరం ఉర్దూ పత్రిక ఉద్యమం రాపించిన తిలక్, వందే మాతరం పత్రిక బిపిన్ చంద్రపాల్ కూడా. ఈ విధంగా నేను ప్రతిదీ అంటే సేమ్ పేరు ఉన్నవన్నీ ఒక చోట రాసుకుంటూ నేను అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చేసుకుంటూ వెళ్ళాను. మీకు కూడా ఈ విధంగా మీకు ఉపయోగపడవచ్చు. ఈ మ్యాప్ చూడండి, దాదాబాయ్ నౌరోజీ శిష్యుడు ఏవో హ్యూమ్, దాదాబాయ్ నౌరోజీ యొక్క ఇంకొక శిష్యుడు జిన్నా, ఏవో హ్యూమ్ యొక్క శిష్యుడు ఎంజీ రనడే ఇద్దరు శిష్యులు తిలక్, గోపాలకృష్ణ గోఖలే యొక్క శిష్యుడు గాంధీ శిష్యుడు మగన్ లాల్ గాంధీ. సో ఇట్లా నేను ఒక ఎవరికి శిష్యుడు ఎవరికి గురువు అనేది నేను ఒక చోట రాసి పెట్టుకుని ఉంటే అవి మీకు కొద్దిగా మంచి ఎనర్జీని, మీకు మంచి పాయింట్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందింది అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇవి మీకు అన్ని క్లాసులు చెప్పి ఉంటారండి. మొదటి ముస్లిం, మొదటి హిందూ, మొదటి బ్రిటిష్, ఇవన్నీ. ఓకే గాయస్, ఇండియన్ ఒపీనియన్ పత్రిక స్టార్ట్ చేసింది గాంధీ సౌత్ ఆఫ్రికాలో. నేటివ్ ఒపీనియన్ మాండలిక్ ఇండియాలో స్టార్ట్ చేశాడు. ఓకే, యంగ్ ఇండియా ఇంగ్లీష్ మీడియం వీక్లీ పత్రిక అయితే గాంధీ స్టార్ట్ చేశారు. యంగ్ ఇండియా పుస్తకం రాసిందేమో లాలా లజపత్ రాయ్. రేపు యంగ్ ఇండియా అనే పదం గుర్తుకొచ్చి అరే యంగ్ ఇండియా పత్రిక గాంధీ కదా, యంగ్ ఇండియా బుక్ కూడా గాంధీ రాసింటాడు అని అనుకోకండి. యంగ్ ఇండియా బుక్ రాసిందేమో లాలా లజపత్ రాయ్. ఓకే, ఇలా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ అని నేను ఒక చోట రాసుకునేవాడిని మీకు తెలియాలని. గో బ్యాక్ టు వేదాస్ అని రాసిందేమో దయానంద సరస్వతి, గో బ్యాక్ టు ఖురాన్ రాసిందేమో చెప్పింది గో బ్యాక్ టు వేదాస్ చెప్పిందేమో దయానంద సరస్వతి, గో బ్యాక్ టు ఖురాన్ చెప్పిందేమో అహ్మద్ ఖాన్, గో బ్యాక్ టు విలేజెస్ చెప్పిందేమో సిఆర్ దాస్. సో ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రాలా. సో ఇక్కడ ఒకటి నేను రాశాను, ఇది మీరే అర్థం చేసుకోండి. తోతాపురి కింద రామకృష్ణ, ఆయన కింద వివేకానంద స్వామి, ఆయన కింద మార్గరెట్ నోబెల్. ఎవరు వీరంతా? గురువులు శిష్యులు. ఓకే, రామకృష్ణ పరమహంస గారికి దేవేంద్రనాథ్ మరియు కేశవనాథ్, ఓకే, వీళ్ళు శిష్యులు అన్నమాట. సో ఇదంతా నేను ఎట్లా కష్టపడినానో తెలియడం కోసమే మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు నోట్స్ అని తెలియడం కోసం చెప్తున్నాను. బాల వివాహాలను వ్యతిరేకించేందుకే పూణేలో మహిళా ఆర్య సమాజం పండిత రమాబాయి సరస్వతి స్థాపించారు. పూణేలో ఆర్య సమాజ్ను పండిత రమాబాయి స్థాపించారు. ఓకే, దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క రామకృష్ణ పరమహంస గారి శిష్యుడు స్వామి వివేకానంద కూడా, అండ్ ఆయనతో పాటు దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా. సో ఇట్లా చదివి మైండ్ అంతా అలా పెట్టి ఓకే, సిఎఫ్ ఆండ్రూస్కి దీనబంధు అనే బిరుదు ఉండేది. పూలే దీనబంధు అనే పత్రికను నడిపించాడు. సిఆర్ దాసు దేశబంధు అనే బిరుదున్నాడు. దీనబంధు దేశబంధు, ఈ మూడు ఎవరు ఏంటి అనేది బిరుదు ఎవరికి ఉంది, పత్రిక ఎవరు రాశారు, దేశబంధు ఎవరు బిరుదు ఎవరికి ఉంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఒక చోట రాశాను, మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, అయ్యప్పన్ అనే ఆయన నో గాడ్, నో రిలీజియన్, నో క్యాస్ట్ అనే భావన ప్రచారం చేశాడు. సో ఇలాంటివన్నీ ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఆలోచించి మనము
బిట్లు తప్పు పెట్టి రావడం కన్నా ముందే ఈ కన్ఫ్యూజన్ అంతా పోగొట్టుకొని హ్యాపీగా ఎగ్జామ్ హాల్లో పోయినామంటే ఎంతో కొంత మంచిగా మనం ఎగ్జామ్ రాయగలుగుతాం. ఓకే, బాగా చదవాలండి, చదవాలా, రాయాలా, బాగా చదివింది రాస్తూ ఉండాలా, పెన్నులు అయిపోవాలా, వారానికి ఒక పెన్ను అయిపోవాలా. ఎట్లా రాయాలి, ఎట్లా రఫ్ పేపర్లు అయిపోతూ ఉండాలా, పెన్నులు అయిపోతూ ఉండాలా. నెలకు ఒక బాక్స్ అయిపోగొట్టాలి మీరు, బాక్స్కి 20 వస్తాయి పెన్నులు, 3 రోజులకు పెన్ను అయిపోగొట్టాలి మీరు. ఆ విధంగా రాస్తూనే ఉండాలి, అప్పుడు మీకు గుర్తుకొస్తుంది. ఓకే, నేను ఇయర్స్ గుర్తుండట్లేదని +3 -3 ఇలా కూడా చేసుకునేటోని. సో మీకు కూడా ఉపయోగపడవచ్చేమో, కొద్దిగా ఎక్కడో వాడుకోండి ఇటువంటి ట్రిక్స్ అన్ని. సో మీకు వీడియో చాలా లెంత్ అయిపోతుంది, నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఇక్కడికి నేను ఇక వీడియో స్టాప్ చేస్తున్నాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా బుక్స్ కొనేయాలంటే దయచేసి మన వెబ్సైట్లోనే కొనండి. అండ్ మన వాట్సాప్ గ్రూప్లో అందరూ ఉండండి. మనము మైండ్ మ్యాప్ సెషన్స్, డైలీ ఒక మైండ్ మ్యాప్ సెషన్స్ మంత్లీ 30 రూపీస్ తరపున మనం కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా సరే మైండ్ మ్యాప్లు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే సపరేట్గా, సో జస్ట్ మంత్లీ 30 రూపీస్, డైలీ 1 రూపీ మాదిరి తీసుకుంటున్నాము. దయచేసి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు ప్రాసెస్ అంతా చెప్తాను. ఓకే, థ్యాంక్స్ సో మచ్ గైస్, ఆల్ ది బెస్ట్, బాయ్, ఎంజాయ్.